ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే ఉషా. నమస్తే రాను. సో ఉషా, చైల్డ్ కస్టడీ చాలా మంది చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారు. తండ్రులు ఎంత బాధపడతారో కొన్ని చోట్ల తండ్రి దగ్గర పిల్లలు ఉంటారు, తల్లిని కలవనివ్వరు. తల్లులు కూడా బాధపడే వాళ్ళు ఉన్నారు, నా పిల్లల్ని నాకు ఇవ్వట్లేదని. అసలు చైల్డ్ కస్టడీ అంటే ఏంటి? అసలు అది ఎవరెవరికి వర్తిస్తుంది? దీని టైమింగ్ ఎలా ఉంటుంది? మామూలుగా పిల్లలు ఇంత ఏజ్ నుంచి వీళ్ళ దగ్గర, ఇంత ఏజ్ నుంచి వీళ్ళ దగ్గర అంటారు. ఒకసారి డీటెయిల్ గా చెప్పు. కోర్టు వారు చైల్డ్ కస్టడీని ఎలా పరిగణిస్తారు, ఎవరికి ఇస్తారు అనేది కొన్ని హైలైట్ పాయింట్స్ చెప్తాను నేను డీటెయిల్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్, డిఫాల్ట్ గా అందరికీ తెలిసిందేంటి, తల్లి దగ్గరే ఉండాలి పిల్లలు, తండ్రి తీసుకోవడం చాలా కష్టం. బట్ కొంతమంది అడ్వకేట్లు యూట్యూబ్ లో మీరు తండ్రా, మీ కదా తల్లిలా ఉందా, నువ్వు కూడా చూసే ఉంటావు, చైల్డ్ కస్టడీ మీకు కూడా వస్తుందని తండ్రులు వాగ్వివాదాలకి దిగుతున్నారు. రియాలిటీ కూడా జరుగుతోంది. బట్ నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, తల్లి సరిగ్గా చూసుకోవట్లేదు, అది పిచ్చిమోహంది, వాళ్ళతో తిరుగుతుంది, వీళ్ళతో తిరుగుతుంది, సరిగ్గా ఇంటికి రావట్లేదు, బిడ్డను సరిగ్గా చూసుకోవట్లేదు అని చెప్పి డిటెక్టివ్లు పెట్టి ప్రూఫ్లు పెట్టి తండ్రి తీసేసుకోవడం, ఇది కాదు కోర్టు చూసేది. ఓకే, ఏం చూస్తుంది అనేది నేను డీటెయిల్డ్ గా చెప్తాను. ఓకే, చైల్డ్ కస్టడీ ఇచ్చేటప్పుడు జడ్జి గారు కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, కోర్టు వారు కానీ పరిశీలించేది ఏంటంటే వెల్ఫేర్ ఆఫ్ ద కిడ్. కిడ్ ఎక్కడ ఉంటే అతని బాగోగలు, సంరక్షణ, పోషణ చక్కగా ఉంటుంది అనేదే జడ్జి గారు చూస్తారు. ఓకే, చైల్డ్ వెల్ఫేర్ ఏంటది? చైల్డ్ వెల్ఫేర్ కి సంబంధించి కొన్ని యాక్ట్స్ కూడా ఉన్నాయి, అది పరిగణలోకి తీసుకుంటారు. అవి ఏంటి అనేది మీకు తెలిస్తే ఎలా అనేది మీ సిచ్యువేషన్ తగ్గట్టు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది వెల్ఫేర్ ఆఫ్ ద చైల్డ్ ప్రామినెంట్ గా గార్డియన్స్ యాక్ట్ కింద వస్తుంది. ఒక బిడ్డ మేజర్ అయ్యే వరకు కూడా ఒక గార్డియన్ అనే వాళ్ళు ఉండాలి. ఒక పరిధిలో ఉంటూ వాళ్ళు చక్కగా వాళ్ళు చెప్పినట్టు వింటూ మంచి మార్గదర్శకం అయ్యే ఒక గార్డియన్ ఉండాలి. సో ద గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్ 1890 కిందకు వస్తుంది చైల్డ్స్ వెల్ఫేర్. ఓకే, సో ఇది సెక్షన్ 26 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్స్ విపరీతంగా ఉన్నాయి దీని మీద. ఒక్కొక్క జడ్జిమెంట్ ఒక్కొక్కలా ఉంటుంది, ఎందుకంటే సిచ్యువేషన్ ని బట్టి జడ్జిమెంట్స్ ఇస్తారు, ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు ని బట్టి ఇస్తారు. కాబట్టి దీనికి ఒక స్టాండర్డ్ తల్లి దగ్గరే ఉండాలి, లేదా తల్లి బాగోపోతే తండ్రి దగ్గరే ఉండాలి. ఇది ఒక అపోహ. దీని క్లారిటీ ఏంటంటే కస్టడీ అనేది ఎవరు బెటర్ పేరెంట్ అనే దానికి తగ్గ విన్నర్, నేను బెటర్ పేరెంట్ అంతే కాదు. ఓకే, అండ్ ఆటోమేటిక్ గా మదర్ తోనే ఉంటది అనేది కూడా కాదు, అండ్ ఆటోమేటిక్ గా ఫాదర్ దగ్గరే ఉంటది, డబ్బులు బాగున్నాయి, మదర్ ఏం పని చేయట్లేదు కూడా కాదు. ఇది కాదనమాట. ఇన్ విచ్ అరేంజ్మెంట్స్ అంటే ఒక స్పెసిఫిక్ గా చైల్డ్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. అతని వెల్ఫేర్ కి తను సంరక్షించబడుతున్నాడా లేదా, ఎక్కడ సేఫ్ గా ఉంటున్నాడు, ఎక్కడ తనకి లేనిపోని అవాంతరాలు, అగాధాలు రాకుండా ఉంటది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చైల్డ్ సేఫ్టీ. అండ్ ఎక్కడ స్టేబుల్ గా ఉంటున్నాడు, బిడ్డకి పోషణ, ఒక చెట్టు ఒక దగ్గర వేస్తే అక్కడే గ్రోత్ ఉండాలి, అక్కడ చుట్టుపక్కల కంచె కట్టి స్టేబుల్ గా అంతే మాట్లాడుతూ ఊరికే ఊర్లు తిరుగుతూ అట్లా తిరిగితే కూడా కాదు. సేఫ్టీ, ఇంకొకటి స్టెబిలిటీ, అండ్ ఇంకోటి ఎక్కడ ఆ బిడ్డ చక్కగా పెరుగుతాడు. చెట్టు ఉంది, సన్లైట్ రావాలి, వాటర్ రావాలి, యాంపుల్ ఎనర్జీ రావాలి. సో ఇలాగా ఆ బిడ్డ గ్రోత్ కి ఏంటి, ఎమోషనల్లీ, ఫిజికల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ ఎక్కడ ఆ అబ్బాయికి సేఫ్టీ, స్టెబిలిటీ, కన్సిస్టెంట్ గా ఇబ్బంది లేకుండా అవరోధాలు రాకుండా గ్రోత్ ఎమోషనల్లీ, ఫిజికల్, ఎడ్యుకేషనల్లీ ఉంటుందో ఆ ప్లేస్ ని కోర్టు వారు పరిగణిస్తారు. తల్లి అవనివ్వండి, తండ్రి అవనివ్వండి, లేదా తండ్రి యొక్క తల్లిదండ్రులు అయినా కూడా కొన్ని సందర్భాల్లో. ఓకేనా, ఈవేం కన్సిడర్ చేస్తారంటే ప్రైమరీగా కేర్ గివర్ ఉన్నారా లేదా, బిడ్డకి ప్రాపర్ కేర్, టైంకి ఫుడ్ అందించగలుగుతున్నారా, టైంకి విద్యాబుద్ధులు నేర్పించడానికి, కట్టడానికి డబ్బులు, మంచి స్కూల్కి అట్లీస్ట్ స్కూల్ కూడా తీసుకొచ్చి స్కూల్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకైతే ఇవ్వరు. సో కేర్ ఈజ్ ఆల్సో సంథింగ్. ఆ పేరెంట్ కి ఒక స్టేబుల్ హోమ్ ఉండాలి, ఒక ప్రాపర్ రొటీన్ ఇవ్వగలగాలి బిడ్డకి, 3 పూట్ల టైంకి తిండి పెట్టాలి, ఇంటికి వస్తే అట్లీస్ట్ కేర్ చూసుకోవడానికి ఒక మనిషి ఉండాలి, అండ్ స్కూలింగ్ చూసుకోవడానికి ఉండాలి. ఆయా ప్రవర్తనలో అంటే తల్లి కానీ తండ్రి కానీ ఇవి కూడా చాలా చూస్తారు. రాదా ఇది చెప్పరు. అండ్ 4-5 గూగుల్ చాట్ చెప్పి వైలెన్స్, వాళ్ళకి హిస్టరీ ఆఫ్ వైలెన్స్ ఉందా లేదా చూస్తారు, అబ్యూజివ్నెస్ ఉందా లేదా, ఎడిక్షన్స్ ఏమైనా ఉన్నాయా, బిడ్డని నెగ్లెక్ట్ చేస్తున్నారా, అడ్డంగా తాగేసో లేకపోతే దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్, లేట్ నైట్స్ పడుకొని పార్టీ చేసి వచ్చి బిడ్డ బాగోగులు, ఇప్పుడు మధ్యాహ్నం 12-11 లేస్తే బిడ్డ పొద్దున్నే ఆకలేస్తుంది. So these are important factors. And చైల్డ్ ప్రిఫరెన్స్ ఏంటి, కొంచెం ఏజ్ వచ్చిన పిల్లలకి ఏంటంటే తెలుస్తుంది, విఘ్నత తెలుస్తుంది, వాడికి
కొంచెం అర్థం ఉంది తల్లి దగ్గర సేఫా, తండ్రి దగ్గర సేఫా. బయట ఇవన్నీ క్రైటీరియా చెక్ 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 అని పాస్ అయినా పర్సనల్ ట్రిచ్ పెట్టుకొని బిడ్డల్ని ఇబ్బంది పెట్టే తల్లిదండ్రులు కూడా ఉంటారు, అపోజిషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళనీయకుండా. సో అది చైల్డ్ని అడుగుతారు జడ్జి గారు, చాలా చాలా క్యూట్ గా పద్ధతిగా ప్రాక్టీస్ ఆఫ్ లాలో తెలుస్తుంది నీకు అంటే ఆ పిల్లలతో ఎలా మాట్లాడాలో, వాళ్ళని ఇట్లా భయపెట్టేసి ఇట్లా కోర్టులో అలా కాకుండా చాలా హాయిగా నార్మల్ గా. ఇక్కడ నువ్వు జూనియర్ కోర్ట్స్ కూడా చూస్తే ఎంత క్యూట్ గా ఉంటాయి తెలుసా, చక్కగా పిల్లలకి కూడా కోర్ట్స్ కూడా అంత వెసులుబాటు ఉన్నాయి ఇక్కడ జూనియర్ కోర్ట్స్. సో బిడ్డ ఏజ్ ని బట్టి జడ్జి గారు కూడా పర్సనల్ గా క్వశ్చన్స్ అడుగుతారు, మీ దగ్గర అంటే ఎలా ఉంటుంది, ఆ ఫలానా అమ్మ ఎలా ఉంటుంది, నాన్న ఎలా ఉంటున్నారు, అమ్మమ్మ ఎట్లా ఉంటుంది, నాయనమ్మ ఎట్లా ఉంటుంది అని అడిగి వాళ్ళ ప్రిఫరెన్స్ ఆఫ్ ఎక్కడ ఉండాలనుకునేది కూడా పరిగణలోకి తీసుకుంటారు. అంటే మీరు చెక్ 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 అని పెట్టుకున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మదరా ఫాదరా కాదు, దిస్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ చైల్డ్ వెల్ఫేర్, కన్సిస్టెంట్ గ్రోత్, సేఫ్టీ, సెక్యూరిటీ, అలౌవింగ్ హిమ్ టు గ్రో ఇన్ అ నైసర్ వే అనేది పరిగణలోకి తీసుకుంటారు రాదా. ఇప్పుడు అర్థమైందా? సో మదరు ఫాదరు కస్టడీ ఇదంతా దిస్ ఇస్ ఆల్ గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్ లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అండ్ ఇవి పాయింటర్స్. ఇది నువ్వు ఎక్కడైతే బాగా చూపించగలిగితే అక్కడ నీకు అంటే బిడ్డని వదిలేసి వెళ్ళిపోతారు. తల్లి కూడా అబెండ్మెంట్ అంటారు, చూసుకోవాలి అని ఇది ఉండదు, కన్సర్న్ ఉండదు, అంటే అక్కడే ఉంటది కానీ చూసుకోదు. ఇట్లాంటి చాలా సందర్భాలు తల్లే కానీ ఇట్లాంటివి మనం అబాండాలు వేసే ముందు ప్రూవ్ చేయగలగాలి. సో తల్లి దగ్గర నుంచి నీకు రైట్స్ కావాలంటే, సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ చైల్డ్ అనేది డెఫినెట్ గా తల్లి దగ్గర ఉండటం శ్రేయస్కరం అంటాం. బట్ తల్లికి వైలెన్స్ కానీ, బూజింగ్, డ్రింకింగ్ ప్రాబ్లము, స్మోకింగ్ ప్రాబ్లము, డ్రగ్స్ ప్రాబ్లము, ఇదివరకు ఇది యుఎస్ లో ఉండేది రాదా, ఈ మధ్య ఇండియాకు కూడా వచ్చేసింది కాదంటావా? అవును, లేదు చూస్తున్నాం కదా. సో కోర్టు వారు కూడా ఇవెవరు చెప్పరు, మాట్లాడరు, ఇవి కూడా ఉంటాయా అండి అంటే ఇవే ఉంటాయి, ఇవే చూస్తున్నారు. ఇప్పుడు బిడ్డకి పాలు ఇవ్వాల్సిన టైంలో ఇవ్వకుండా, ఐ కాంట్ బిలీవ్, నేను రీసెంట్ గా ఒక పబ్కి వెళ్తే వీకెండ్ లో బిడ్డ వీడియో కాల్ ఫోన్ చేస్తుంది, వాళ్ళు పార్టీ చేశారు, పొద్దునంతా నీతోనే ఉన్నాను కదా, నైట్ 1:30 అవుతుంది, పొద్దునంతా నీతోనే, అమ్మా ఎక్కడున్నావమ్మా, ఎప్పుడు వస్తావమ్మా అని ఏడుస్తుంటే వేరే అబ్బాయితో ఒక పెద్ద మంచి రేంజ్ రోవర్ కార్లో వెళ్ళిపోతుంది అమ్మాయి. అసలు బిడ్డ 6 నెలల బిడ్డ, నైట్ ఆఫ్టర్ పార్టీ. సో నాకు చాలా హృదయ విదారకంగా అనిపించింది. మరి వాళ్ళ ఆయన ఏం చేస్తున్నారా, తల్లిదండ్రులు ఏం చేస్తున్నారా, తప్పలేదు, పార్టీ చేసుకోవచ్చు, తాగొచ్చు, ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు. పసిబిడ్డ, ఐ కాంట్ బిలీవ్ 6 months బిడ్డ అడుగు అని ఏడుస్తున్నాడు, ఇంకో బిడ్డ పక్కన ఉన్నాడు, చిన్న బిడ్డ. పసిబిడ్డ ఏమో ఏడుపు వినిపిస్తుంది, 2 years 3 years బిడ్డ. పొద్దునంతా నీతో ఉన్నాను కదరా అంటే, లేదమ్మా రా అమ్మ రా అమ్మ అంటున్నాడు బుడ్డోడు, మాటలు వచ్చినాడు. సో 2 బిడ్డలు. సో మనం ఏం చేయలేం. ఎవరికి ఇప్పుడు ఏమన్నంటే జెన్జీస్ అండి, మేము తాగద్దా, మేము ఎంజాయ్ చేద్దాం, తల్లి అయితే ఇంట్లోనే ఉండాలా అని క్వశ్చన్ చేసే తల్లికి మనం ఏం చెప్తాం రాదా. సో ఇక్కడ తండ్రి కూడా అలా చేస్తాడు. ఓకే, మీరు బిడ్డకి కనుక జన్మనిస్తే తల్లైనా తండ్రి అయినా యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ బిడ్డ బాగోగులు మీకు ప్రథమం అవ్వాలి. ఆ వెల్ఫేర్ మీకు ఫస్ట్ కాకుండా మీ సొంతగా మీరు ఉండాలి అని అనుకుంటే కనుక డెఫినెట్ గా ఆపోజిషన్ వాళ్ళు మీ దగ్గర నుంచి బిడ్డను తీసుకోవడానికి రెడీగా ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. కరెక్టే కదా. ఇన్ని పాయింట్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు. మరి వాళ్ళ బంగారం లాంటి భవిష్యత్తు మన చేతుల్లోనే కన్సిస్టెంట్ గా చూసుకోవాలి. మేము 100 రోజుల నుంచి చూసుకున్నాం, 1 రోజు బయటకు వెళ్ళినా అదే రోజు బిడ్డకు ఫీవర్ రావచ్చు, ఇంకేదైనా రావచ్చు. ఇప్పుడు ఏంటి? థ్యాంక్ యూ ఉషా.